ఈ సెకండ్ లేయర్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్లస్ సింబల్ చేయాలి. ప్లస్ సింబల్ చేసినప్పుడు మనకు మిర్రర్ ఎల్ వస్తుంది, మిర్రర్ ఎల్ షేప్. సో లేదా హార్జాంటల్ కాంబినేషన్ వస్తుంది, లేదా ఇలా సింగిల్ కాంబినేషన్ వస్తుంది. సో ఈ హార్జాంటల్ ఎల్ వచ్చినప్పుడు, ఈ మిర్రర్ ఎల్ షేప్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకోవాలి. మిర్రర్ ఎల్ షేప్ మాత్రం ఇలానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా పెట్టేసుకున్నామంటే క్యూబ్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది, అంటే ఈ ప్లస్ సింబల్ ఫామ్ కాదు. సో ఇలానే పెట్టుకోవాలి. సో ఇలా రైట్ హ్యాండ్లో మిర్రర్ ఎల్ షేప్ ఇట్లా పెట్టుకోవాలి. లేదు ఇది వచ్చినామంటే ఇది వస్తే ఎలానో పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ హార్జాంటల్ కాంబినేషన్ వచ్చిందంటే ఇక్కడ హార్జాంటలే పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకోకూడదు, ఇలానే హ్యాండిల్ చేసి ఫార్ములా అప్లై చేయాలి. సో మనకు ఏ మిర్రర్ ఎల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మిర్రర్ షేప్ వచ్చింది. సో మనకి ఫార్ములా ఉంది ఇక్కడ ప్లస్ సింబల్ రావడానికి. దానికి ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. సో ప్లస్ సింబల్ వచ్చింది. ఒకవేళ రాకపోతే వచ్చేంత వరకు కూడా కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. ప్లస్ సింబల్ ఫామ్ చేసిన తర్వాత మనకు ఈ కార్నర్స్ అన్ని మనం ఫిల్అప్ చేయాలి. ఈ కార్నర్స్ అన్ని ఫిల్అప్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి. కాంబినేషన్స్ ప్రకారంగా మనం సైజ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 2 ఎంటీ బాక్స్ వచ్చాయి. 2 ఎంటీ బాక్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి. లేదా ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ వస్తుంది, సింగిల్ హెడ్ ఫిష్ కాంబినేషన్ అంటారు. సింగిల్ హెడ్ ఫిష్ కాంబినేషన్, దిస్ ఈజ్ ద హెడ్. సో ఈ హెడ్ వచ్చినప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ లోయర్ బాటంలో క్యూబ్ పెట్టుకొని ఫామ్లో అప్లై చేయాలి. లేదంటే ఈ డబుల్ హెడ్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక హెడ్ లోయర్ బాటంలో పెట్టేసుకొని ఫామ్లో అప్లై చేయాలి. ఈ హెడ్ కానీ ఈ హెడ్ కానీ రెండింటిలో ఏదో ఒక హెడ్ అనమాట. డబుల్ హెడ్ ఫిష్ ఐటమ్ అనమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ మన ఒరిజినల్ బాక్స్ కాబట్టి 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫామ్లో అప్లై చేయాలి. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్ వచ్చింది. సింగిల్ హెడ్ ఫిష్ వచ్చింది. సో దీన్ని ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లోయర్ బాటంలో పెట్టేసుకొని మళ్ళీ ఫామ్లో అప్లై చేయాలి. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్ ఏమొచ్చింది, సింగిల్ హెడ్ ఫిష్ వచ్చింది. సో ఇక్కడ ఫామ్లో అప్లై చేయగానే ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ సెంటర్ పీస్ కలర్ ఈ పీస్కి ఇక్కడ ఉండాలి, ఈ పీస్కి ఇక్కడ ఉంటుంది, ఈ పీస్కి ఇక్కడ ఉంటుంది, అంటే నెక్స్ట్ ఫామ్ అవుతుందని అర్థం అనమాట. సో ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. సో సక్సెస్ఫుల్గా ఫామ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. పై లేయర్ అంతా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్స్ అయితే మనం మ్యాచ్ చేయాలి ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి కాబట్టి రెస్పెక్టివ్ కలర్ని మ్యాచ్ చేసుకో. సో దీన్ని మనం ఆపోజిట్గా పెట్టుకుందాం. ఆపోజిట్గా పెట్టుకుని ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా అనేది చెప్తారా, ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బి బి ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బి బి ఆర్ ఆర్. సో ఇక్కడ అన్ని మ్యాచ్ అయిపోయినాయి. సో 2 కలర్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేయాలి, మనం రెడ్కి మ్యాచ్ చేయాలి. సో మ్యాచ్ కాకపోతే ఈ 2 కార్నర్స్ ఇలా మ్యాచ్ అయ్యేంత వరకు మనం తిప్పుతుంటాం. ఒక సైడ్ మాత్రం ఫుల్ అయిపోతుంది. సో ఈ ఫుల్ అయిపోయిన దాన్ని మనం ఇట్లా మనకి ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఈ కార్నర్స్ అన్నీ మ్యాచ్ అయిన తర్వాత సో ఒక లేయర్ అంతా ఫిల్అప్ అవుతుంది. ఈ ఫిల్అప్ అయ్యే దాన్ని మనం ఆపోజిట్గా పెట్టుకోవాలి. సో అప్లై చేసి ఫామ్లో అప్లై చేయాలి. ఏ ఫామ్లో అనేది చెప్తాను, రాసుకోండి. ఎఫ్ ఎఫ్ యు ఎల్ ఆర్ డాష్ ఎఫ్ ఎఫ్ ఎల్ డాష్ ఆర్ యు ఎఫ్ ఎఫ్. ఇక్కడ మ్యాచ్ కాలేదు. సో ఈ మ్యాచ్ కాలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కలర్స్ అనేవి, ఈ 2 మిడిల్ కలర్స్ అనేవి షఫల్ అవుతాయి అనమాట. సో అగైన్ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. ఎఫ్ ఎఫ్ యు ఎల్ ఆర్ డాష్ ఎఫ్ ఎఫ్ ఎల్ డాష్ ఆర్ యు ఎఫ్ ఎఫ్. సక్సెస్ఫుల్గా ఫామ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.